ఒక ఫేమస్ కోట్ పాల్ కోహెలో చెప్పారు. వెన్ యూ వాంట్ సంథింగ్ ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ దట్ థింగ్. నువ్వేదన్నా దృఢంగా బలంగా కోరుకుంటే ఈ విశ్వం మొత్తం అది సాధించడానికి నీకు సహకరిస్తుంది అని. కానీ నిజంగా మనం అంత బలంగా దృఢంగా కోరుకుని ఒక దానికోసం పనిచేస్తున్నామా లేదా అని మన మనసును ప్రశ్నించుకోవాలి. ఒకప్పుడు అనేవాళ్ళు దేవుడికి ఎంత బలం ఉందో మనిషికి అంతే బలం ఉందని. అంటే మనం సడన్గా దేవుడు అవుతామని కాదు. దేవుడు సంకల్పిస్తే ఏదైతే చేయగలడో మనిషి సంకల్ప బలం కూడా అంతే దృఢంగా ఉండేదంట. కానీ సెల్ఫ్ డౌట్, నేను చేయగలనా లేదా అని ఆలోచిస్తూ మనిషి బలహీనం అయిపోయాడంట. ఈ బలహీనతను పక్కన పెట్టండి. మనం స్ట్రాంగ్గా ఉందాం. మనం అనుకున్న లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉందాం. ఫలితం గురించి ఆలోచించొద్దు. ఏది ఎలా అయినా సరే, ఏ రోజు ఎలా అయినా సరే, ఏ నిమిషం ఎలా ఉన్నా సరే మనం వర్క్ చేసుకుంటూ వెళ్దాం. సక్సెస్ ఫెయిల్యూర్ ఏమీ ఆలోచించొద్దు. ఈరోజు వర్క్ చేసామా లేదా అంతవరకు స్ట్రాంగ్గా ఆలోచిద్దాం. ఈరోజు ఈ క్షణం మనం అనుకున్న లక్ష్యం పట్ల చేసామా లేదా అంతే మనం ఆలోచనలు ఉండాలి. ఒక్కొక్కసారి డౌట్లు వస్తాయి, ఆలోచించండి, తప్పలేదు. కానీ వెంటనే ఆలోచనలు తీసి పక్కన పెట్టండి. ముందుకు వెళ్తూనే ఉండండి. ఈ యుద్ధం ఆపొద్దు. పరిగెడుతూ ఫైట్ చేస్తూనే ఉండండి. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అన్నీ పక్కన పెట్టేయండి. రిజల్ట్ కోసం అస్సలు ఆలోచించొద్దు. ఇది ఒక పెద్ద యుద్ధం. ఈ యుద్ధంలో గెలిచేది ఓడేది అన్నీ డెస్టినీ చూస్తే యుద్ధం చేయాల్సింది మాత్రం మనమే. యుద్ధం సగంలో ఆపేస్తే, యుద్ధంలో భయపడి పిరికివాళ్ళగా అక్కడే ఉంటే అసలు గెలిపోవటంతో ఆలోచన ఉండదు. అసలు యుద్ధం అంటూ మొదలెడితేనే కదా గెలిచేది ఓడిపోయేది. మగధీర సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. హీరో షేర్ ఖాన్తో అనే డైలాగ్. ఒక్కొక్కడిగా కాదు 100 మంది ఒక్కసారి పంపించినా నేను గెలవగలను అని. ఆ దమ్ము ధైర్యం మనలో ఉండాలి. ఎవరు ఎదురొచ్చినా ఏది జరిగినా మనం పోరాడతాం అనే ధైర్యం మనలో ఉండాలి. అప్పుడే మనం మనిషిగా గెలవగలం. జీవితంలో రిజల్ట్స్లో గెలిచినా గెలవకపోయినా ఫస్ట్ మనం మనిషిగా గెలవగలగాలి. మన ధైర్యం మనకు తెలియాలి. అది ముఖ్యం.